ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే జోర్దార్ ఉన్నా. ఏందక్కో ఇన్ని నిమ్మకాయలు పెట్టుకొని పటాపటా కట్ చేస్తున్నావు అనుకుంటున్నారా? ఇయాలైతే ఇక్కడున్న మా బొజ్జిగన్‌పై కోసం నేనైతే ప్రసాదం చేస్తున్నాననమాట. పులిహోర చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళేంటంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా అసలు అంటే వాళ్ళకి తెలీదనమాట. మనకి పులిహోర మన సైడ్ ఇట్లా పులిహోర ఇవి చేస్తారు కదా! వీళ్ళ సైడ్ వేరే ప్రసాదాలు చేస్తారనమాట దేవుడికి. అందుకనే మనం మన దేవుడికి మన దగ్గర మనం ఎట్లా ప్రిపేర్ చేస్తామో అవే ప్రసాదాలు ఇక్కడ చేసుకెళ్తాం కదా! అందుకనేసి నేనైతే బొజ్జిగన్‌పై కోసమని ప్రసాదం అయితే చేస్తున్నా అనమాట. నిన్న మా దగ్గర గూడా అండి అసలు ఎంత కోలాహలంగా ఉంటుందో నేనైతే అన్నీ మిస్ అయిపోతున్నాను. మా దగ్గర ఏంటి అంటే అందరూ ఒకే రకమైన శారీస్ కట్టుకొని గ్రూప్ ఫోటో దిగరు. ఆ ఫోటో పెడితే అసలు నాకైతే టపిమని ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి వాలిపోవాలనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ బొజ్జిగన్‌పైకి ఏంటి అంటే 108 ప్రసాదాలు గూడా చేశారనమాట. అందరూ ఏంటి అంటే ఒక దగ్గర గ్యాదర్ అయ్యి స్లిప్స్‌లో అన్ని 108 ప్రసాదాలు రాసి అక్కడ దేవుడి ముందేసి చిట్టీలు తీసుకుంటారనమాట. ఎవరికొచ్చినవి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వస్తారు. లొల్లి లేకుండా ఉంటది గదా! మంచిగా. నాకైతే అంతకుముందు ఇట్లా లేకుండే అనమాట. అంటే అంతకుముందు నార్మల్‌గా మేము ప్రసాదాలు చేసుకెళ్ళేవాళ్ళము. కాకపోతే ఇట్లా 108 ప్రసాదాలనేది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారనమాట. మా గల్లీ గణేష్ దగ్గర, మా ప్రశాంత్ నగర్ శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో. సో, ఇట్లా చేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. మా దగ్గర ఏంటి అంటే అన్నదానం గూడా చేస్తారనమాట. అసలు అన్నదానం రోజు చూడాలి నిజంగా. ప్రొద్దున్నే అందరూ రెడీ అయిపోయి ఇంట్లో చకచకా పనులన్నీ చేసుకొని, ఎన్ని పనులున్నా సరే అవన్నీ చకచకా చేసేసుకొని అందరూ వచ్చి తలో చేయి వేస్తారండి కూరగాయలు కట్ చేయడానికి. అసలు నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలని కాదు. ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళు ఆ పని చేస్తానే ఉంటారనమాట. భలే అనిపిస్తుంది. అందరూ కలిసి ఒక కట్టుగా అన్ని పనులు షేర్ చేసుకొని చక్కగా వంటలైతే చేసి అందరికీ అన్నదానం అయితే చేస్తారనమాట మా దగ్గర. నేను అవన్నీ మిస్ అయిపోతున్నాను. ఏం పర్వాలేదు. అందుకనే ఇక్కడున్న బొజ్జిగన్‌పైకైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, ఇంగా మీరు మీ గణేష్ అంటే మీ గల్లీ గణేష్ దగ్గర మీరు మీ గణేష్‌ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న మా ఒక ఆడపడుచు అవుతుందనమాట తను గణేష్ దగ్గర ఏంటి అంటే పిల్లలు కొంతమంది కూచిపూడి అదే క్లాసికల్ డాన్స్ చేస్తున్నారండి. ఆ వీడియో పెట్టింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నార్మల్‌గా మనం వేరే సాంగ్స్ పెట్టుకొని కుప్పి గంతులేస్తాం గదా! ఇట్లా పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పించి ఇట్లా చేపిచ్చడం నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో, ఇవాల్టి వీడియో అయితే ఇది. వీడియో మీకు ఎట్లా అనిపించిందండి? వీడియో నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.